సబ్జెక్ట్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్. కార్తిక్ గారు రెస్పాండ్ అవ్వండి. చంద్ర సంవత్సరం మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కార్తిక్ గారు టైం అవుతుంది. ఒకసారి ఏంటి అసలు మన రవికుమార్ గారు చెప్తున్నారు, బహుశా ఆయన ఫాలో అవుతలేదేమో నాకు తెలిసి డిబేట్. మన అర్హతల గురించి ఎక్కడ మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా. ప్రసాద్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి అనేక రవికుమార్ గురించి మాట్లాడుకోవచ్చు. ఏ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మాట్లాడుకుంటారో అందరికీ తెలుసు. సరే వీసీల గురించి వచ్చేద్దాం. మీరు ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి బర్త్డే చెప్పారు, విజయమ్మ బర్త్డే చెప్పారు, వైవి సుబ్బారెడ్డి ఫోటోలు పెట్టాడు. ఏంటి రాజకీయ కార్యక్రమాలు యూనివర్సిటీ ఆయన ఒక్కడే మాత్రమే కాదు, మొత్తం 17 మంది యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మీద వందల కొద్ది కంప్లైంట్స్ ఉన్నా అప్పుడు కనీస చర్యలు లేవు. కాబట్టి ఇప్పుడు ఉన్నతాధికారుల ఇన్స్ట్రక్షన్స్ మీదకు రాజీనామాలు చేయాల్సి వచ్చింది అన్నమాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళ మీద బెదిరింపులు వచ్చి ఉంటే కనీసం వాళ్ళు ఒక్కదన్నా కంప్లైంట్ ఇచ్చి ఉండేవాళ్ళుగా, ఒక్కదన్నా మీడియా ముందుకు వచ్చి ఉండేవాళ్ళుగా. ఇవాళ ఎందుకు వైసీపీ మాత్రమే మాట్లాడుతుంది, బొత్స సత్యనారాయణ మాత్రమే మాట్లాడుతుంది? ఆ వీసీల మీద వనకబోని ప్రేమ కేవలం వైసీపీకి మాత్రమే ఎందుకుంది? ఇక అర్థం కావట్లేదా వైసీపీ అపాయింట్మెంట్స్ అనేది? అది రాజకీయ కార్యకర్తలు అనేటువంటి విషయం ఇక్కడ అర్థం కావట్లేదా? ఒక వీసీ కూడా చెప్పని మాటని, ఒక వీసీ కూడా కంప్లైంట్ ఇవ్వని మాట. ఎందుకంటే కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు తెలియని చిన్నపిల్లగా కాదు వాళ్ళు. వాళ్ళ మీద బెదిరింపులు జరిగితే చట్ట ప్రకారం ఎలా ఎదుర్కోవాలో తెలియనటువంటి, చదువుకోనటువంటి, చదువు రానటువంటి వ్యక్తులు కాదు వాళ్ళు. వాళ్ళు వైస్ ఛాన్సలర్స్. కానీ ఒక్కళ్ళు సింగిల్ కంప్లైంట్ ఉందండి. ఈవెన్ వాళ్ళు రాజీనామా లేఖల్లోనైనా దాన్ని ప్రస్తావించారా? మేము ఈ బెదిరింపుల వల్ల రాజీనామా చేస్తున్నామని. ఒక్కళ్ళు కూడా రాజీనామా చేసే క్రమంలో మాకు బెదిరింపులు ఉన్నాయని చెప్పనప్పుడు వైసీపీ మాత్రమే ఎందుకు చెప్తుంది? నేను బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియర్ నాయకులు, ఆయన నుంచి ఒక మంచి డిబేట్ ఎక్స్పెక్ట్ చేస్తాను, కానీ రావట్లేదు. ఇంకో విషయం కూడా చెప్తున్నా, అదే బొత్స సత్యనారాయణ అడుగుతున్నాను. మీరు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖగా ఉన్నప్పుడు 3 రాజధాని రాష్ట్రాన్ని కొంత ఇబ్బందుల్లో పెట్టిన ప్రయత్నం చేశారు. మీరు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత 2 లక్షల మంది 10వ తరగతి విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఎట్ ఎ టైం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. 2 లక్షల మంది 10th క్లాస్ పిల్లగాలు ఫెయిల్ అయ్యారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ బాధ్యతలు చేపట్టిన తర్వాత దాని మీద చెప్పండి ఎందుకు ఆ రకంగా జరిగింది అనేటువంటిది. అనేక మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నారు. ఆ రోజు మాకు భవిష్యత్తు లేదని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్ జరిగింది. తర్వాత 1200 మంది టీచర్ దగ్గర దాదాపు 5 లక్షలు తీసుకొని దాదాపు 60 కోట్ల రూపాయలు వసూలు చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్స్ ఇచ్చారు. ఎలాంటి ప్రొసీజర్ ఫాలో కాకుండా. మామూలుగా మీకు తెలుసు రాజుగారు, సీనియర్ జర్నలిస్ట్ మీరు, టీచర్ల బదిలీకి సంబంధించి ఎలాంటి ప్రక్రియ ఉంటుందో తెలుసు. అలాంటి ప్రక్రియ ఏమీ లేకుండా, అలాంటి ప్రొసీజర్ లేకుండా దాదాపు 1200 మంది టీచర్స్ ని బదిలీ చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బదిలీ ఆపింది. వాళ్ళే చెప్తున్నారు, వాళ్ళు రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు. మా దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నారు బొత్స సత్యనారాయణ గారు అని రిటర్న్ గా కంప్లైంట్. వీసీలు రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వలేదు, మాకు బాగా బెదిరింపులు ఉన్నాయని. కానీ ఈ 1200 మంది టీచర్స్, కొంతమంది టీచర్స్ రిటర్న్ గా కంప్లైంట్ ఇచ్చారు, మా దగ్గర డబ్బులు తీసుకొని మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారని. దీనికి సమాధానం చెప్పాలి బొత్స సత్యనారాయణ గారు. ఇలాంటి వాళ్ళు దయ్యాలు వేదాలు వల్లేస్తే అన్నట్టు బెదిరింపుల గురించి మాట్లాడితే ఎలా రాజుగారు? ఇంకోటి, యూనివర్సిటీని రాజకీయ కేంద్రాలు చేస్తారా? యూనివర్సిటీలో పొలిటికల్ మీటింగ్లు పెడతారా? గ్రేటర్ వైజాగ్ లో ఎలా గెలవాలో ప్రసాద్ రెడ్డి గారు హితబోధ చేస్తారా? వాళ్ళ క్యాంటీన్ లో భోజనాలు పెట్టిస్తారా? లక్ష్మీపార్వతి గారికి పదవులు ఇస్తారా? పిహెచ్డి స్కాలర్షిప్ అప్పు చెప్తారా? ఏంటిది? ఇది ఎంత ఇది కనపట్లేదా? క్లియర్ గా కనపడుతున్నా కానీ రవికుమార్ గారు ఏం వాదించదలుచుకున్నారు? ఎందుకు వెనకేసుకు రాదలుచుకున్నారు? ఒక వీసీ లాంటి వ్యక్తి నన్ను ముఖ్యమంత్రి నియమించాడని చెప్తాడా? ముఖ్యమంత్రి నియమించడం ఏందండి? అసలు వైస్ ఛాన్సలర్ ఎవరు నియమిస్తారు? తెలీదా? మినిమం కామన్ సెన్స్ లేదా? కామన్ సెన్స్ లేని వాడు ఈ వైస్ ఛాన్సలర్ అవుతారా? వైస్ ఛాన్సలర్ స్థాయిలో చెప్పాల్సిన పదాలు అవి. వైస్ ఛాన్సలర్ అని ముఖ్యమంత్రి నియమిస్తాడా? ముఖ్యమంత్రి నియమించారు అంటే ఇంకోటి కూడా, మీరు చెప్పిన పదాలు కూడా ఒకసారి క్లియర్ గానండి. ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని కలవటం ఏంటండి? వైస్ ఛాన్సలర్ కావాలనుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కలవటం ఏంటి? ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత వైస్ ఛాన్సలర్ అయ్యారంటే అది పొలిటికల్ అపాయింట్మెంట్ అని అర్థం కావట్లేదా? తెలవట్లేదా? ఈ సమాజం గమనించేది అనుకున్నారా? అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాదాడుతూ నన్ను ఎవరు చూడట్లేదు అనుకుంటదంట, కానీ సమాజం మొత్తం చూస్తూ ఉంటది. ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనేక వీడియోలు, ఆడియోలు యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. రవికుమార్ గారు మీరు కావాలని చెక్ చేసుకోండి. ఆయన రాజశేఖర రెడ్డి గారు బర్త్డేని ఎందుకు జరిపారు? విజయమ్మ బర్త్డేని ఎలా జరిపారు? ఆ టైంలో పొలిటికల్ ఉపన్యాసం ఎలా ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డిని ఎలా పొగిడాడు? ఏంటంటే ముఖ్యమంత్రి పోవటం ఉంది, రాజకీయ ఉపన్యాసాలు ఇవ్వటం ఉంది. గతంలో ఎప్పుడైనా ఉందా? వైస్ ఛాన్సలర్ గతంలో ఎప్పుడైనా చేశారా? ఇప్పుడే ఎందుకు చేశారు? మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దా? మీరు డిమాండ్ చేయాలి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. మీ ప్రభుత్వం చర్యలు తీసుకున్నందుకు బాధపడాలి, సిగ్గుపడాలి. ఇప్పటికైనా చర్యలు తీసుకుంటున్నందుకు సంతోషించాలి. రాజకీయ ఉపన్యాసాలు ఇచ్చారు, మీరు చూడండి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయి. దానివల్ల అలాంటి వ్యక్తిని వెనకేసుకు రావటం, అలాంటి వాళ్ళు
పిల్లగాళ్ళ చదువుకు సంబంధించి అంటే ఇంకోటి ఏంటంటే వైస్ ఛాన్సలర్ అనేది చాలా రాజ్యాంగబద్ధ ప్రక్రియ అండి, చాలా ఉన్నతమైనటువంటి పదవి. చాలా మంది విద్యార్థులకి ఆయన గైడ్ గా ఉండాలి, వేలాది మంది విద్యార్థులు. అలాంటి వ్యక్తి రాజకీయ ప్రేరేపితంగా ఉంటే ఆ విద్యార్థుల భవిష్యత్తుకు తప్పుదో పట్టించినట్టు అవుతుంది, ఆ యూనివర్సిటీ పరువు తీసినట్టు అవుతుంది. ఇప్పుడు గత 5 సంవత్సరాల కాలంలో యూనివర్సిటీ ర్యాంకింగ్ తీయండి, నేను ఇచ్చినవి కాదు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ర్యాంకింగ్ తీయండి. ఎందుకు ర్యాంకింగ్స్ యూనివర్సిటీ తగ్గిపోయినాయి? వైస్ ఛాన్సలర్ కనుక సరిగా పనిచేసి ఉంటే, వీళ్ళే కనుక సమర్థులై ఉంటే యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఎందుకు పడిపోయినాయి? అవన్నీ ఓపెన్ లెక్కలు కదా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలు కదా. ఇది రాజకీయంగా చెప్పడానికి కూడా లేదు, రాజకీయ విమర్శ కూడా కాదు, క్లియర్ గా కనపడే లెక్కలు. కాబట్టి గత 5 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి దురాఘాతాల మీద జరిగే చర్యల్లో భాగంగా వీసీ రాజీనామా, అది కూడా బెదిరింపులు కాదు, ఓవర్ ఇంటెక్షన్స్ హైయర్ ఆఫీసర్స్ ఇచ్చిన దాని ప్రకారం చేశారని చెప్పేసి నేను చెప్పడం కాదు, వాళ్ళు రిటర్న్ గా ఇచ్చిన రాజీనామాలో ఉంది. కాబట్టి రాజుగారు ఒక్క రాజీనామాని మీ స్క్రీన్ మీద పెట్టండి, దాంట్లో చాలా క్లియర్ గా ఉంది వాళ్ళ మీద ఉన్నటువంటి కంప్లైంట్స్ మేరకు. 100ల కొద్ది కంప్లైంట్స్, మళ్ళీ ఆ కంప్లైంట్స్ ఏమి కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చాక రాలేదండి. వైసీపీ అధికారులు ఉన్నప్పుడే ఆ వీసీల మీద అక్కడే ఉన్నటువంటి ప్రొఫెసర్స్ ఇలాంటి పలానా పొలిటికల్ మీటింగ్లు పెట్టారండి, పలానా చర్యలు చేస్తున్నారండి, రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఆంధ్ర యూనివర్సిటీలో పెట్టారండి, ఇలాంటి అనేక కంప్లైంట్స్ పెడితే అప్పుడే ప్రభుత్వం వాళ్ళే కావాలని పెట్టించారు కాబట్టి చర్యలు తీసుకోకపోతే ఆ కంప్లైంట్స్ మీద ఉన్నతాధికారులు అప్పుడే ప్రభుత్వానికి రిఫర్ చేస్తే, గవర్నర్ గారికి రిఫర్ చేస్తే, ప్రభుత్వానికి అంటే మన గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి చూసాం సార్. ప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. సో కట్టమంచి రామలింగారెడ్డి గారు లాంటి గొప్ప వ్యక్తులాగా పక్కన పెట్టి యూనివర్సిటీ వ్యవస్థాపకుల్లో ఒకరైన, మరి ఆయనకి కూడా నివాళులు అర్పించకుండా తొలుత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అర్పించారని మీడియాలో కూడా ఒక వార్తా కథనాలు వచ్చాయి, మనం చూసాం. సో ఇవన్నీ కూడా మాట్లాడుకుంటా పోతే ఒక వీసీని టార్గెట్ చేసినట్లయితది. సో దాదాపుగా ప్రసాద్ రెడ్డి అండి 10 యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు అదే పనిలో ఉన్నారు. అదే అతను వైజాగ్ లో ఉండడం వల్ల కొంత హైలైట్ అయ్యాడు తప్ప 10 యూనివర్సిటీలు వైస్ ఛాన్సలర్లు అలాగే ఉన్నారు, కొద్దిగా అటు ఇటుగా కేవలం రాజకీయ ప్రేరేపిత అపాయింట్మెంట్స్ అని చెప్పే విధంగానే ఉన్నారు. వాళ్ళంతా అప్పటి రాజుగారికి బత్తిని చాటుకున్నారు. ఆ బత్తి ప్రభుత్వానికి చాటుకోకూడదు, ప్రజలకు చాటుకోవాలి, విద్యార్థులకు చాటుకోవాలి. సరే టైం అవుతుంది, టైం అవుతుంది ఒకసారి